నుంచి మొదలైంది సార్ ఈ భూములు మొత్తం మొత్తం కూడా తెలుగు పార్టీకి సంబంధించిన వాళ్ళే కొనుక్కున్నారు. తీముడు మొత్తం డేటా తీముడు మొత్తం కూడా వాళ్ళే కొనుక్కున్న క్రమంలో దానిపై కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. వాళ్ళు ఎప్పుడు చదువుతున్నారు, కాకపోతే వింటారు తప్ప చంద్రబాబు నాయుడు 2014 అధికారంలోకి వచ్చినాక నేను అయితే క్రైస్తవ ఆస్తుల పరిరక్షణ కోసం కమిటీ వేస్తా అన్నాడు. ఏం లేదు. ఏం జరిగింది సరే కనకరావు గారు 14 చంద్రబాబు నాయుడు వేయలేదు, మరి 19లో ఎందుకు చేయలేకపోయారు? అది కోర్టులో ఉన్నాయి సార్, అన్ని కోర్టులో ఉన్నాయి. ఈ మధ్య ఏదైతే మద్రాసు కోర్టు క్రైస్తవులు సంబంధించినటువంటి మద్రాసు కోర్టు ఒక డెసిషన్ ఇచ్చిందండి ఈ మధ్య కాలంలో. ఏదైతే దాదాపు 5 నెలల క్రితం ఒక డెసిషన్ ఇచ్చి ఈ భూములు మొత్తం ఎవరు కొనకూడదు అమ్మకూడదు కాబట్టి దీని మీద ఒక స్పెషల్ కమిటీ వేసి ఎలక్షన్ జరిపి దీనికి ఆస్తులు మొత్తం ప్రొటెక్షన్ చేయమని చెప్పి మద్రాసు కోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. దానికి సంబంధించి వివరాలు కాబట్టి త్వరలో మీకు మొత్తం కూడా ఇస్తాము కూడా. ఈ మధ్య వచ్చింది ఏది ఒక 5 నెలల క్రితం. రైట్. జిలాని భాష గారు, ఇప్పుడు మీరేం చెప్తారు? ఇమాములకు 10,000, మౌజన్లకు 5,000 ఇప్పుడు నుంచి సక్రమంగా గౌరవవేతనం ఖచ్చితంగా అందుతుందా? ప్రతి ఎవరిమంతా ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుందా? చాలా సమస్యలు ఉండిపోయినాయి. ఎప్పుడు పట్టించారు? ముస్లిమ్స్ కూడా ఇక్కడ కూటమి సర్కారు వచ్చిన తర్వాతే దాడులు ఎక్కువైపోయాయని చెప్తున్నారు. 100% ఇమాంలకు మౌజన్లకు ఇది వరకు ఇవ్వడం జరిగింది. కాబట్టి తెలుగుదేశం పార్టీ ట్రాక్ రికార్డ్ మీరు ఒకసారి చూసుకుంటే ముస్లిం సమాజానికి ప్రగాఢమైన నమ్మకము తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పైన ఉంది. ఎందుకంటే మనం చూసాం గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన బకాయిలను సైతం చెల్లించిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. ఖచ్చితంగా ఏదైతే ఇప్పటిదాకా అందాయో ఇక మీదట కూడా మనకు ఇమాంలకు మౌజన్లకు ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే హత్యల గురించి రాజకీయాల గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారో అది వింటా ఉంటే దయ్యాలు వేదాలు వల్లినట్టుంది. కాబట్టి హత్య రాజకీయాలకు పెట్టిన పేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అమ్మకు అన్నం పెట్టని వాడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడన్నాడట. కాబట్టి ఇదివరకంటే వివేక కేసు గురించి మాట్లాడిన వాళ్ళు ఎప్పుడు ఐషా గురించి ఎప్పుడు నానూతన కేసుల గురించి మాట్లాడడము ఇది హేయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నెతో పెట్టిన విద్య ఏమిటంటే వారి యొక్క వైఫల్యాలను కోర్టుల మీద వాళ్ళు ఆపాదించేస్తారు. కోర్టులు ఏమైనా మంచి తీర్పులు ఇస్తే వీళ్ళ ప్రభుత్వం ఏదో ఉద్ధరించినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ వర్గాలు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ వైకాపా ప్రభుత్వానికి 11కు పరిమితం చేయడం జరిగింది. అయినా కూడా బుద్ధి మార్చకుండా కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తే వచ్చే ఎన్నికల్లో 2 కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ యొక్క మాటల తీరును మార్చుకోవాలని చెప్పి సందర్భంగా తెలియపరుస్తున్నాను. ముస్లిం సమాజం పైన క్రిస్టియన్ మైనార్టీల పైన చిత్తశుద్ధి కేవలం కూటమి ప్రభుత్వానికి పైన ఉంది. కాబట్టి ఒకసారి మీరు బేరీజు వేసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకు మనకు కూటమి ప్రభుత్వానికి మైనార్టీల పైన చిత్తశుద్ధి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడాగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. మీరు గతాన్ని చూసుకోండి, జరుగుతున్న పరిణామాలు తీసుకోండి, గత 5 సంవత్సరాల వైకాపా పాలన తీసుకోండి, ఏది మీరు బేరీజ్ వేసుకున్నా కూడా ముస్లింలకు క్రిస్టియన్ మైనార్టీలకు న్యాయం సముచితమైన న్యాయం జరిగిన హాయం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ హాయంలోనే జరిగిందని చెప్పి ఈరోజు కరాఖండిగా లెక్కలతో సహా ఆధారాలతో సహా నేను నిరూపించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఖచ్చితంగా ముస్లింల సంక్షేమం ముందడుగు ప్రగతి ఈ యొక్క కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం అవుతుందని చెప్పి తెలియపరుస్తున్నారు. రైట్. మనతో పాటు బండారు రామ్మోహన్ రావు గారు చెప్పే మాటలు చెప్పుకుంటే చాలా బాగా వచ్చింది. చంద్రబాబు నాయుడు గారి సొంత చెల్లెళ్ళకి కనకరావు గారు సరే కనకరావు గారు కేవలం విమర్శల కోసమే కాదు, అసలు ఏ సమస్య